వజ్జని రాజడం కార్యక్రమానికి స్వాగతం. వీళ్ళు ఏదో సంధి చేస్తారు, ఏదో వెళ్ళిపోదాం అనుకున్నారు, వాడిచ్చే దాంతో ఏదో కక్కుర్తి పడేటట్టున్నారు అని చెప్పి పాపం ద్రౌపది లోపల బాధపడుతూ ఉన్నటువంటిది. ఆమె వచ్చి శ్రీకృష్ణుడికి తన యొక్క విన్నపాన్ని తను తెలియజేసుకుంది. లోపలంతా సెగలు పొగలు కక్కుతుంది. కౌరవుల మీద ద్వేషం పెరిగింది. ఎందుకంటే ఆనాడు సభలో జుట్టుపట్టు కీడ్చుకొచ్చి వలువలు ఊడదీశారు కాబట్టి ఆ బాధ ఆ గాథ మహాతల్లికి లోపల శరాఘాతంగా ఉన్నది. అందుకని వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది, వరమున పుట్టి భరత వంశము జొచ్చితి, అందుబాండు భూవరునకు కోడలైతి, జనవంజుల పొందితి, నీతి విక్రమ స్థిరులకు పుత్రులన్ బడసితిన్, సహజ జన్ముల ప్రాపుగంచితిన్, సరసి జనాభ ఇన్నిట ప్రశస్తికి నెక్కినదానెంతయున్. నా సంగతి నీకు తెలుసు కదా పద్మనాభ కృష్ణ, నేను పుత్రకామేష్టి చేసినటువంటి మా తండ్రికి వరప్రభావంతో పుట్టినటువంటి దాన్ని, ప్రసిద్ధులైనటువంటి భరత వంశానికి కోడలనయ్యాను. జనులందరూ కూడా వినిపించేటువంటి పాండవులకు భర్తలుగా పొందాను. నీతిని పాటించట్లోనూ పరాక్రమంలోనూ స్థిరత్వం కలిగిన వారైనటువంటి కొడుకులను కన్నాను. సోదరుల ఆశ్రయాన్ని పొందాను. నన్ను ఈ విధంగా చేయటం అనేటువంటిది ఇన్ని విధాలా కూడా నేను ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి దానిని నన్ను ఈ విధంగా వాళ్ళు కించపరిచారు, హీనపరిచారు. కాబట్టి ఇది కూడా నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చేసేటువంటి రాయబారంలో నా విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని దానికి అనుగుణంగా నీ విజ్ఞతతో రాయబారాన్ని నడుపు అని చెప్పి, వరమున బుట్టి భరత వంశముజొచ్చితి, అందు పాండు భూవరునకు గోడలైతి, జన వంజుల బందితి, నీతి విక్రమ స్థిరులకు పుత్రులను బడసితిన్, సహజన్ముల ప్రాపుగాంచితిన్, సరసి జనాభ ఇన్నిట ప్రశస్తికి ఎక్కినదానెంతయున్ అని విన్నవించుకుంది.